అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి. ఇది ఇట్లా ఉంటే మందుల సామేల్ కథ. వైన్ షాప్లు ఎవరైతే వైన్ వ్యాపారం చేస్తున్నారో, లిక్కర్ వ్యాపారం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించుకొని మీటింగ్ పెట్టి నాకు నెల నెల మామూలు ఇవ్వాలి, లేకపోతే మీ అంతు చూస్తా, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మరి ఏమనుకుంటున్నారో, గవర్నమెంట్ ఇస్తున్న ఎమ్మెల్యేకి ఇస్తున్న జీతాన్ని నాకు సరిపోతలేదు, అది ఏమిట్లకి ఏమైతలేదు, నా ఖర్చులకి వెళ్తలేదు, ఎన్నికలలో చాలా ఖర్చు పెట్టినా ఆ ఖర్చు పెట్టిన పైసలను తీయాలంటే మీరు ఇవ్వాల్సిందే అన్న కోణంలో నిన్న ఆయన నా మాట కనుక మీకు వినకపోతే మరి మీ కష్టాలు తప్పో మరి చూసుకోరు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చిందంట. ఆ వార్నింగ్ సంబంధించిన ఆ వీడియో కూడా నిన్న మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరి దానికి సంబంధించి ఆయన బయటకు వచ్చి లేదు నేను అట్లా మాట్లాడలేదు, ఒక దళిత ఎమ్మెల్యేను, నేను ఒక దళితుడు ఎమ్మెల్యే అయిందని కావాలని కుట్ర చేస్తున్నారు, నా మీద లేనిపోని విష ప్రచారం చేస్తున్నారు, నా వీడియోని వక్రీకరించారు, కొంతమంది నా వీడియో కావాలని అట్లా క్రియేట్ చేసి మార్ఫింగ్ చేసి ఇట్లా చేస్తాను, నా మీద విష ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి ఆయన నిన్న మీడియా ముందరకు వచ్చి అన్నాడు. ఒకసారి చూద్దాం ఏం మాట్లాడండి ఏందనేది. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ వివాదంలో చిక్కుకున్నారు. లిక్కర్ సిండికేట్ నుంచి ఎమ్మెల్యే మామూలు వసూలు చేస్తున్నట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఆ వీడియోలో ఎమ్మెల్యే ఫేస్ మాత్రం కనిపించడం లేదు. వైన్స్ యజమానుల నుంచి ఎమ్మెల్యే మామూలు డిమాండ్ చేస్తున్నట్లు ఆ వీడియో ద్వారా తెలుస్తుంది. గత ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేసి గెలిచాను, నేను మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదు, ప్రతిరోజు ₹1,00,000 ఖర్చు అవుతుంది, ప్రభుత్వం ఇచ్చే జీతం సరిపోవట్లేదు, ఒక్కరోజు కారులో డీజిల్ పోసుకోవడానికి కూడా డబ్బులు ఉండట్లేదు, నా డబ్బులు నేను రాబట్టుకోవాల్సిందే, ఎవరు డబ్బులు ఇవ్వకున్నా వాడిని ఇడిచేదే లేదు, సహకరిస్తే ఓకే, మాట వినకపోతే సంగతి చూస్తా అంటూ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ చేసిన వ్యాఖ్యలతో కూడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది ఎమ్మెల్యే మందుల సామేల్ ఆడియో అనే ప్రచారం కూడా జరుగుతుంది. అయితే తనపై వస్తున్న ఆరోపణలు ఎమ్మెల్యే సామేల్ తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే మామూలు వ్యవహారం బయట పెట్టాలనే ఉద్దేశంతోనే సీక్రెట్ కెమెరాలతో సిండికేట్ మాఫియా ఆపరేషన్ చేసిందని మరోవైపు ప్రచారం జరుగుతుంది. లిక్కర్ స్కామ్ ఆరోపణలు వీడియో వైరల్ అవడంపై ఆయన స్పందించుండు. తన వీడియోను మార్ఫింగ్ చేసిరని, తనకు వస్తున్న ప్రజాదరణ తట్టుకోలేక ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయి అంటూ ఫైర్ అయ్యారు. దళితుడు ఎమ్మెల్యేగా ఉండడం చూడలేక కుట్ర చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన ఇంట్లో తిని తనకే విషం పెట్టి వెళ్ళారన్నారు. తనపై తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. వీడియో తీసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదన్నట్టు కథ. వైన్ షాప్ తన నియోజకవర్గంలో ఎవరైతే లిక్కర్ వ్యాపారం చేస్తున్నారో, మామూలు లిక్కర్ వ్యాపారం అంటే సిండికేట్ అవుతారు వాళ్ళు. ఏమంటారు దాని ఏమంటారు, సరుకు దింపుకోవడం, అన్లోడింగ్ లోడింగ్ దీనికి సంబంధించి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఏంటనేది కూడా ఒక సిండికేట్ అయ్యి ఒకరికి వచ్చిన లైసెన్స్ల మీద ఇంకోరు కావచ్చు, వేరే వాళ్ళకు టెండర్ వస్తే దాన్ని తీసుకొని పేరు గీరు అంతా వాళ్ళది ఉంటే వ్యాపారం వేరే వాళ్ళు నడిపిస్తూ ఉంటారు. కొంత అంటే డబ్బులు ఉన్న వాళ్ళు ఇదంతా ఒక సిండికేట్గా అయ్యి చేసుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళందరినీ కూడా పిలిపించి నాకు సర్కారు ఇచ్చే జీతం ఏమాత్రం సరిపోతలేదు, రోజుకు ₹1,00,000 ఖర్చు వస్తుంది, ఆ రోజుకు ₹1,00,000 ఒక్కో రోజు నాకు డీజిల్ అంటే తిరగనీకే ఎమ్మెల్యేని కాబట్టి ఎక్కడ పడితే అక్కడ తిరగాల్సి వస్తుంది, ఎమ్మెల్యేని కాబట్టి ఆ బండిలో డీజిల్ పోసుకునేందుకు కూడా పైసలు ఉంటలేవు, కాబట్టి నిన్ను ఎన్నికల్లో గెలవనికే కోట్లు ఖర్చు పెట్టినా మళ్ళీసారి గెలుస్తానో గెలవనో తెలియదు, పార్టీ నాకు అవకాశం ఇస్తుందో ఏదో తెలియదు, కాబట్టి ఇప్పుడే నేను పెట్టిందంతా మళ్ళీ వెనుకకు రావాలి, మర్యాదగా మీరు నెల నాకు ఇంత మామూలు ఇవ్వాలి, లేకపోతే ఎవడెవడైతే ఇయ్యడో వాని సంగతి చూస్తా అనేది ఒక వాయిస్ వినిపిస్తూ ఉంది. చుట్టూ కొంతమంది లిక్కర్ వ్యాపారులు అందరూ ఉన్నారు. ఆ వాయిస్ కూడా ఎమ్మెల్యే మందుల సామేల్, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ వాయిస్ లాగా ఉన్నది. మరి ఆ వీడియో నిన్న మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియో ఎట్లా బయటకు వచ్చింది? సీక్రెట్ కెమెరాలు పెట్టిరు, నా చుట్టూ ఉన్న వాళ్ళే, నా అనుకున్న వాళ్ళని నేను నమ్మితే సీక్రెట్ కెమెరాలు పెట్టి ఇట్లా వీడియో రికార్డ్ చేసి బయట పెట్టిరు అని చెప్పేసి మందుల సామేలే అంటాడు. లేదు నాది వీడియో మొత్తం మార్ఫింగ్ చేసిరు, ఆ వీడియోలో ఉన్నది నేను కాదు, కావాలని నా మీద విష ప్రచారం చేస్తున్నారు, నేను ఒక దళితుని ఎమ్మెల్యేనైనా అని తట్టుకోలేకపోతున్నారు, కుట్రలు చేస్తూ ఉన్నారు, ప్రజల్లో నాకు ప్రజాదరణ పెరుగుతుంది, ప్రజాకర్షణ పెరుగుతుంది, ప్రజల మద్దతు పెరుగుతుంది, దాన్ని తట్టుకోలేక ఇట్లా చేస్తూ ఉన్నారు, మళ్ళీ ఎన్నికల్లో ఓడగొడదామని చేస్తూ ఉన్నారు అని చెప్పేసి మళ్ళీ ఆయన్నే అంటాడు. సీక్రెట్ కెమెరాలు పెట్టింది నిజమా, లేక కావాలని వీడియో మార్ఫింగ్ చేసింది నిజమా? ఆయన మాట్లాడిన 2 మాటలలో ఏది నిజం ఏది అబద్ధం అనేది కూడా ఆయన తెలవాలి, లేకపోతే అది ఎట్నో అట్లా
మళ్ళీ బయటపడే అవకాశం లేకపోదు. ఎందుకంటే ఆల్రెడీ నిప్పు రాజుకుంది కాబట్టి, పొగొస్తుంది కాబట్టి మళ్ళీ ఇంకోసారి ఆ విషయం బయట పడుతుంది. ఇంతకీ మరి ఆ వీడియో తీసింది ఎవరే అంటే ఒక ప్రముఖ ఛానల్ వ్యక్తి పేరు చెప్తా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉండే, పార్టీ నుంచి బహిష్కరించారు. ఆయనే కావాలని జిల్లాకు మండలానికి నియోజకవర్గానికి ఒక ఛానల్ పెట్టి ఇట్లా టార్గెట్ చేసి దళిత బడుగు బలహీన వర్గాల బీసీ ఎమ్మెల్యేలని టార్గెట్ చేసి రేవంత్ రెడ్డికి సహకరిస్తున్నారని చెప్పేసి కూడా ఒక విమర్శ చేసిండు ఆయన. సో మరి ఇందులో మందుల సామెలు డబ్బులు అడిగిన విషయం ఎంత వాస్తవం, ఆ మార్ఫింగ్ అనేది ఎంత వాస్తవం, ఆ సీక్రెట్ కెమెరాలు పెట్టింది ఎవరు అనేది కూడా ఆయన ఇప్పటికే పోలీస్ కంప్లైంట్ చేసింది. కాబట్టి ఒకవేళ విచారణ చేస్తే ఆ విషయాలన్నీ కూడా బయటపడే అవకాశం ఉంది. మరి నిజంగా కూడా మరోసారి ఎన్నికలకు ఆయన పోటీ చేస్తాడా చేయడా, ఒకవేళ పోటీ చేసే ఉద్దేశం ఆయనకుంటే పార్టీ టికెట్ ఇస్తుందా అయ్యేదా అనేది కూడా ఆయన నోట్లోకెళ్ళి వచ్చిన మాట. అంటే ఆ వీడియోలో మరి దానికి సంబంధించి ఇది ఇక కొత్త గ్రామ పంచాయతీలు ఇప్పటికే